ఏర్పాటు చేసి ఎందరో కళాకారులకు జీవన భృతి కల్పించిన దీపాల సుబ్రహ్మణ్యం గారు లేడు లేడు. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. కళాకారులకు, కళాభిమానులకు, ప్రేక్షకులందరికీ మా నమస్కారం. మీరు ఇప్పుడు చూడబోతున్న ఈ సన్నివేశం శ్రీకృష్ణ రాయబారం నాటకం నుండి పడక సీన్. శ్రీకృష్ణుడిగా టిఎస్ నాగేశ్వరరావు గారు, అర్జునుడిగా ఎం శ్రీనివాసరావు గారు, దుర్యోధనుడిగా కె అశోక్ కుమార్ గారు. ఈ నాటకానికి హార్మోనియం అందించింది ఆరాధ్యుల ఆదినారాయణ గారు. ఈ కార్యక్రమం తెనాలి మండలం కటివరం గ్రామంలో జరిగింది. నా సహాయం మధ్యంప సుయోధనుడు ఏచెందుతున్నాడని సమాచారం అని నా బహిప్రాణమైన అర్జునుడు ఇంకనూ రాకుండా అర్జునుడు వచ్చి వరకు కపట నిద్రను అభినయించాడు. వాసుదేవుడు పాండవ పక్షపాతి కాదు కాదు ధర్మ పక్షపాతి అని ఇతడు సొంతైన ఎరుగడు కాదు. నేను ముందుకు తనను దర్శింపొచ్చుకొని దానిని బట్టి ఇతడు నన్ను అవమానపరచవచ్చు. లోకులు పక్షపాతి అని గర్హించడని సంధ్యం అందకపోదు, కానీ సకలము నుండి ఇప్పుడే తేలగలదు. ఒక ప్లావ్యం ఉంది బావా, లోనికి విధుమరమ్మ. ఓహో, సుయోధన సార్వభౌమునా? నీ ఇష్టం వచ్చినట్టు కానీ నా ఇష్టం వచ్చినట్లా బా? అవును. ఆయుధము ధరింపను ఆయుధము ధరింపను అని కథముగా ఒక పట్ల ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి దైవలన 12 వస్త్రముల అరణ్యవాసము, 1 వస్త్రము అజ్ఞాతవాసము గడిపి ఎట్టకేలకు ద్వారకకు పైన బయటిని ద్రుపదుని పంకులంజని పురోహితుడు ధృతరాష్ట్ర సూతి బల్కపటి వినండు సంధి చెడగా గమకించెడుగాని తపదు ఆలకుంబని సర్వము గడపలాముగలండు యశోదపట్టి ఆరిభుజన కాలు తోడు గమరించద సర్వము నిర్వహించదను.
ఎంత త్వరితగతిన ద్వారకను చేరుకుంది. అదిగో ఆలమందలవిగో అందందు గోరాడు అదే అగరచ్చల్ వారలే యాదవు ఎదుసిండు వసించు మేడ అదిగో హృదయం నా సహాయం మధ్యంప సుయోధనుడు ఏచెందుతున్నాడని సమాచారం అని నా బహిప్రాణమైన అర్జునుడు ఇంకనూ రాకున్నా రాడాయే అర్జునుడు రాడవతంతంబు వచ్చే రమ్మని అనికి తోడుగా అర్జునుడు సుయోధనుడు ఏదెందుకున్నాడు? అర్జునుడు వచ్చి మనకు కపట నిద్రను అభినయించాడు. పట్ట పగలంటే ఆహా, ఏమి ఈ విచిత్రము! మన కన్న మొన్న దుర్యోధనుడిట కరుగంతే కృష్ణు తన వాణిగ గ్రహణ చేసుకొని చనన్ తన మనమందు తలంపబోలు మండుండకట వాసుదేవుడు పాండవ పక్షపాతి కాదు ధర్మ పక్షపాతి అని ఇతడు సొంతైన ఎరుగడు కాదు. అరవిందాక్షుడు శేషచాయి జగదేకారాజ్యుడు అంభోజిజావరుడు అంగజాంగజుడు శ్రీవత్సాకుడేమో నిరంతర నిర్నిద్రుడు నిద్ర చందడి పవల్ శీర్షము ప్రక్కన దుండనే కూరుతుండే తలుకుంగా పీఠంబునను వాసుదేవ మహానుభావ జలజాతాసన ముఖ్య దైవత శిర సంలగ్న కోటి
రంగ పంతులకు యవ్వాని పదాబ్జ పీఠికడు నిగుల్గూర్చు సన్నిధిస్థలి కూర్చుండి భవంబు పావనముగా దైవాలుగా వించి నా తొలి జన్మమునగూడు పాపములను ఆందోళింపగా చేసెదను. కృష్ణునకు కమ్మడికి ఏక శరీరమందు నవమానము చూపుటెట్లు నాపై నెలగూనుటెట్లు కడు బంధుకుడి తని కాటడి కడు బంధుకుడు బంధు తోమనేకండి కొద్ది గొప్ప నాకు అది లేకపోవును గాక నేను ముందుకు తనను దర్శింపొచ్చుకొని దానిని బట్టి ఇతడు నన్ను అవమానపరచవచ్చు లోకులు పక్షపాతిని గర్హించడని సంధ్యం అందకపోదు కానీ సకలము నుండి ఇప్పుడే తేలగలదు. ఎక్కడ నుండి ఒక ప్లావ్యం ఉంది బావా, ఈ దయ వల్ల ఎల్లరూ సుఖలే బాబా. చక్కగా అరణ్యవాసము ఒక వత్సరం అజ్ఞాతవాసము గడిపి రాక రాక లోనికి విధమరము. ఓహో యోధన సార్వభౌమున ఎప్పుడు వచ్చి బావా నేను వచ్చి చాలా తడువైనది. అవును సుఖులే దాతలు సుఖులు
రాక రాక ద్వారకా నగరంలోకి వచ్చింది ఆశీర్వదించు. ఇతడు అర్జునును సంపాదించు రీతి ఒక విధముగాను, నన్ను గౌరవించు వైఖరి ఈ యొక్క తెలంగును కనపడుతున్నది. లోకాచారముగాను నా వచ్చిన పని తెలిపి బావా నేను వచ్చి చాలా చేపైంది. కౌరవ పాండవులు తనకు కాలము చేరువయ్యే, మేము పాండవులు తనకు కాలము చేరువయ్యే, మాకు అమ్ములారికి కూడా ఎక్కుటకు పండు సముద్రుడ నీవుగాన నీ చేరిక మాకు ఇరువురకు కేవలము చెడుగంట సాయమును కోరక నేకు తెలిసి తిని ఓబకులైక చిరవి చూసిన కురుకంఠీరవా బావా, నీవు చెప్పినది మిగుల యుక్తియుక్తముగానున్నది. సర్వవిధముల నీ ఇరువురకు నేను సహాయం చేయదగోడని, కానీ ముందు వెనకల గురించి విచారించు. అవును బంధువులన్న అంశమది పాయగనిచే సహాయము నా సహాయము చెందుతపాడి నీకు నై చేసిన సైన్య విభాగము అందు నీకు నీకు తగుదానికై కొనుడు. కానీ ఒక విశేషమున్నది బావా. ఏమది బావా? ఆ కోరుట కోరుట ఇతడు ఏదో కుయుక్తి పని నన్ను కొంత సాయం చేయక తీరినది కాదు. నాకంతే సాగు. నాకు గదాదురుండు భువన తమనీయ పరాక్రముడు అమాయకుండు దిగులోక భయంకరుడు అత్తదత్త సంభోకుచనుడు ఉదారకులదేవుడు శ్రీ బలరాముదేవుడు ఈ ఒకలవాడు కాడు మృతపుచ్చడు మెత్తడ తల్లు పోతులు ఇస్తా నీ ఇష్టం వచ్చినట్టుగానే. నా ఇష్టం వచ్చినట్లా బావా? అవును. ధనంజయ, నీ అభిప్రాయం ఏమి? సకల ధర్మ స్వరూపుడు ఒక నీకు ఓరులు చెప్పవలసినదేమున్నది బావా? బావా కల్పించుటే కాక కోరుకోవటంలో కూడా అతనికి అవకాశం ఇచ్చి దానం చేయ. మీ అభిప్రాయం ఏమని అడుగుతున్నావు? ఎంతకంటే ఎవరి అభిప్రాయం ఎట్లుండేదిలే. సప్తసాగర వేళ వలయత వసుంధర వలయమనకల్లా ఏకచంద్ర పశ్చిమ వహించు నేను స్వతంత్రులను కాన సేవకుడు వేరుగా అడుగవలసే అదట్లుండే
తోచినట్లు భాగములు ఏర్పరిచి కోరుకోమని ఏదో విధమున అనుకుంబోలే తెలంగుణ గైకొని చనిన మీదట అయ్యేది ధర్మజునికి నచ్చని ఎడగా వాసుదేవుడు బంధుకుటేయును మమ్మలను వంచే అని అనవచ్చును. అట్టి ఎడ ముమ్మాటికి మీ తమ్మునికి క్షత్రియే చేసి అని ప్రత్యుత్తరం ఇచ్చుటకు అవకాశం ఉంచుకున్నట్టుకై కృష్ణుడు చేయవలసి వచ్చినది బావా. అది అట్లుండేనేమో ప్రకృతి విను. గోపతులు 10,000 నారాయణ వైపు నేనొక్క వైపు అబద్ధం వెన్నులకు నేను పరమాత్ముడనై అవురా, కృష్ణుడు ఎంత మోసం చేస్తున్నాడు. సేనంతా యువజనునికి తెలిసి పన్నుకి పన్నినాడు. ఇప్పట్లో ఎంత ఎదివాడైనను తన్ను కోరుకున్నాడు. పరమాత్ముడు కృష్ణుని విడిచి అర్జునుడు నుండతరమా? అర్జునుడు ఇతరులను అపేక్షించిన ఎడల కృష్ణుని కప్తోపయం వల్ల మనకే ఉపకరించును. ఆయుధము పట్టదట అని చేయడట. ఇతని ప్రకృతి యుద్ధానికి ఏ ఎడలకు ఇట్టి వాని ఎవండుగును ఆయుధము పట్టడట అని చేయడట. బావా, కోరికను వచ్చును కదా, కోరికను వచ్చును. కానీ నేను చెప్పిన మాటలు తొట్ట వరకు వింటివి కాదు. ఇదిగో మరలా చెప్పుతున్నాడను సావధాన చిత్తుడపై ఆలకించు. ఆయుధము ధరింపను అని కథముగా ఒక పట్ల సాయం చేయువాడా తెలుసా నన్ను పిమ్మట ఎగులాడినను నిజము తొలుత వచించితి కోరి బొమ్ము నీకు ఎయదీశమో ఈతని పాండునందనా
మనకే ఉపకరించినది. రథమునందెన్ని యంత్రంతో ప్రతిమలుండవు, అందు శివుడు విష్ణువు అజుడు ఎల్ల దేవతలు ఉండవచ్చు. కృష్ణ పరిశేషణ ఏమన్నా తక్కిన దాన్ని నేను గైకుంటుని ఇంకా నేను అడుగుతున్నా. మంచిది పోయినమ్మ. బావా 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 మనస్ఫూర్తిగా గైకుంటుందిగా. మనస్ఫూర్తిగా గైకుంటుంది బాబా. ఎవరక్కడ రారాజుకు మార్గం చూపుడు. ఎంత పని కావించదు ఆలము చేయలేనని యథార్థమే పలికితి సున్ని. ఇట్టి గోపాలుని నన్ను కోరితిని బంధన పండితులు అగ్ని చేతులు చుట్టాల ధనుద్ధరు జత ప్రమితు చేతు సింహులందరూ పాలుగ కైకులు కురులు పాలుడు బాలుడవైతి బాలుడవైతిని అగడా బావా నీ యుద్ధం ఏరికి కావాలినయ్యా. నీవు నాండ ఉండుటే 10,000 ఉన్నది పుష్టి మానవులకు యదుభూషణ. ఆలజాతికి తిన్నది పుష్టి నీ వరకు తెంచి రథంబులనున్న చాలు. నే సుఖము చేసెదరిపుల సూపరులద్భుతమంత సర్వలోకోన్నత నాకు వేరు సదుము ఊరక చూపుతున్నాము అచ్యుత. నీకు నా ఎన్నికల భక్తికి ఇక్కడ సంతోషించయ్యా. మూలక చూసుకోమనుకీ కానీ భగవద్గదుసి నీపులు పక్కుల నవ్వి అనాదరు ఆ సూరకులు మెచ్చ విపుసూధనతాభరమును నీకు నే సారథినై ఇకను విజయ సారథినామమును జనించెదను. ఆ
చిరకాలము నుండి ఎయ్యని నా మనమును అభిలషించుతను అయ్యనియే ప్రసాదించింది. ధన్యాత్మ రైతుని వాసుదేవ సారథి అంట వేదముల సారము సౌరి తరంగి భక్తి చన్నారెడు క్రీడిత రజికుడోనట చిందము విల్లు దేరం వారము మొదల్ దివిజ వర్గము సంగిలవట అగ్ర విస్తార గురు శివ ఇక సంగర మందెవ్వడగదాలట కావున ఉపప్లావ్యమును కట్టుదము రమ్ము మంచిది పోవుదము. అర్జున, ఇప్పుడు నీ సుయోధనుడు ఎక్కడ కరిగినో ఎరుగుదువా? బలదేవుని సందర్శన కానీ తలచెదను బావా. నీవనట్లే నీవు మాత్రము మా ఎన్నను సందర్శించి సహాయం మేలకోవడం నా మనమ్మున గల యథార్థమును వచించదా అలగింపు. బలరాముడు బలాభిరాముడు అతని ప్రార్థించినను వచ్చు కలనని నీవలెన్నుడొప్పడతడు కంఠీరవంబు ఎల్ల యోధుల జట్టాడు మృగవలెంబలే యశోదుప్తాప్తి నీకొక్క ప్రోల్వలయంతను తన పేర నాకు జగతిన్ పేరెట్లు పెంపారెడు ధనుంజయ, అతడు మనకెదురు పక్షంలో నిలిచినతో అప్పుడు మాత్రము సంగరము భారము కాదా? అదుగాక మీ అనుగ్రహం ఉన్నచో ఏ లోపమును రాదు. నీ ధైర్యమునకు సంతసించితిని. ఇదిగో ఇప్పుడు నిజము వచ్చించిదా వినుము. వచ్చెడు వాడు కాడతడు వారికి నీకు కూడా విమర్శుడా అమ్మా మౌని భావము ముందే ఎరిగినాడా సచ్చరితులు నీకు తగ సంగీత సంగిన దర్శించును నా ఇచ్చయు వట్టినే
మిందులుగా ఎత్తింతము రమ్ము. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.